అందరికీ నమస్కారం. 2029 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేయాలని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇది ఇంకా ఆలోచనల కాడే ఉంది, నిర్ణయం జరగలేదు. అంటే ఈ ఆలోచనకి కారణం ఏంటంటే, ప్రస్తుతం దేశంలోని చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీలకు తోక పార్టీగా ఉంది. ఒకప్పుడు ఇలా ఉండేది కాదు కాంగ్రెస్ పరిస్థితి. కాంగ్రెస్ ఏ రాజకీయ పార్టీతోనైనా, ఏ ప్రాంతీయ పార్టీతోనైనా పొత్తు పెట్టుకుంది అంటే ఆ ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ మాట వినేయి. ఆ ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్కి తోక పార్టీలుగా ఉండేవి. కానీ ఇప్పుడు రివర్స్లో ప్రాంతీయ పార్టీలకి కాంగ్రెస్ తోక పార్టీగా మారింది. ఆ ప్రాంతీయ పార్టీలు చెప్పినట్టు కాంగ్రెస్ వినాల్సి వస్తుంది. ఇప్పుడు చూడండి, పశ్చిమ బెంగాల్లో పొత్తు పెట్టుకున్నాను అనుకోండి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ తోక పార్టీగా. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీకి, అఖిలేష్ యాదవ్ పార్టీకి తోక పార్టీగా కాంగ్రెస్ పార్టీ. అలాగే బీహార్లో తేజస్వి యాదవ్ పార్టీకి తోక పార్టీగా కాంగ్రెస్ పార్టీ. తమిళనాడులో విజయ్ పార్టీకి, లేదో గతంలో డిఎంకే పార్టీకి తోక పార్టీ కదా కాంగ్రెస్ పార్టీ. పెద్ద పార్ట్నర్ కాదు కదా, పెద్దన పాత్ర కాదు కదా కాంగ్రెస్ది. వాళ్ళు పెద్దన పాత్ర ఆయా రాష్ట్రాల్లో. వాళ్ళు అసెంబ్లీ ఎన్నికలప్పుడు సీట్లు వాళ్ళు కేటాయిస్తే కాంగ్రెస్ తీసుకోవాలి. పార్లమెంట్ ఎన్నికలప్పుడు వాళ్ళు సీట్లు కేటాయిస్తే కాంగ్రెస్ తీసుకోవాలి. అంటే వాళ్ళ మీద డిపెండ్ కావడం తప్ప కాంగ్రెస్ పార్టీయే పెద్దన్న పాత్రలో వాళ్ళకి సీట్లు కేటాయించే పరిస్థితుల్లో లేదుగా పొత్తులో భాగంగా. ఇప్పుడు ఇండి కూటమి అని చెప్పేసి ఇన్ని పార్టీలని కలుపుకొని, ఇన్ని పార్టీలని లీడ్ చేసి ప్రతి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయగలని చేసి మిగతా వాటిలో మిగతా వాళ్ళని కేటాయించడం అనేది లేదు. ఇప్పుడు చాలా చోట్ల ఆ పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి లేదు. ప్రాంతీయ పార్టీల దయా దాక్షిణ్యాల మీద కాంగ్రెస్ పార్టీ ఎంపీ సీట్లు గెలిచే పరిస్థితి కదా. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రత్యర్థి బీజేపీని చూడండి, బీజేపీ పరిస్థితి అలా లేదు. బీజేపీయే పెద్దన్న. బీజేపీ ఎవరితోనన్నా స్టేట్లో ఒప్పందం కుదుర్చుకున్నా సరే, ప్రాంతీయ పార్టీతో ఒప్పందం కుదుర్చుకున్నా సరే, ఆ బీజేపీ మాట ఆ ప్రాంతీయ పార్టీలు వినాల్సిందే తప్ప ప్రాంతీయ పార్టీల మాటను బీజేపీ విందు. ప్రాంతీయ పార్టీలు బీజేపీ పార్టీ తోక పార్టీలు. ఆ రాష్ట్రంలో బీజేపీకి బలం ఉన్నా లేకపోయినా కేంద్రంలో ఉన్న అధికారమో, రాష్ట్రంలో అధికారం రాగలిగే కెపాసిటీ బీజేపీకి ఉండటమో, రకరకాల కారణాలు, బీజేపీకి ఉన్న స్ట్రెంతులు చాలా ఉన్నాయి. దానికి కారణాల ఫలితంగా ఇలా ప్రాంతీయ పార్టీలని, ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీలని తన హోల్డింగ్లో పెట్టుకోగలిగింది బీజేపీ. కానీ కాంగ్రెస్ పార్టీకి ఆ పరిస్థితి లేదు. గతంలో ఉండేది, కాంగ్రెస్ పార్టీకి కూడా ఆ పరిస్థితి ఉండేది. కానీ గతంలో ఉన్న బలము లేదు, గతంలో ఉన్న పరిస్థితి లేదు. మళ్ళీ గతంలో ఉన్న పరిస్థితి రావాలంటే, బీజేపీ లాగా ఎదగాలంటే బీజేపీ వ్యతిరేక ఓట్ బ్యాంక్ అంతా కూడా కాంగ్రెస్ వెనక్కి ర్యాలీ చేసుకోవాలి. ఇప్పుడు బీజేపీ వ్యతిరేక ఓట్ బ్యాంక్ అంతా ఎక్కడెక్కడ ఉంది? ఈ ప్రాంతీయ పార్టీల దగ్గర ఉంది. ఎందుకు అసలు ప్రాంతీయ పార్టీలకు మనం ఎందుకు అంత అవకాశం ఇవ్వాలి? మనం ఎందుకు నెత్తిన పెట్టుకోవాలి? బీజేపీకి వ్యతిరేకంగా దేశంలో పోరాటం చేసేది కాంగ్రెస్ పార్టీయే కదా. మన మైనార్టీ ఓట్ బ్యాంక్ అంతా ప్రాంతీయ పార్టీలకు వెనకాల ఎందుకు ర్యాలీ అవుతుంది? కాంగ్రెస్ పార్టీ వెనక్కి కదా ర్యాలీ కావాల్సింది. దళిత ఓట్ బ్యాంక్ అంతా ప్రాంతీయ పార్టీలు వెనక ఉండటమైంది, మన వెనకాల కదా ఉండాల్సింది. ఒకప్పుడు మన ఓట్ బ్యాంకు కదా అని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. సో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి ట్రెడిషనల్గా లాయల్గా ఉన్న ఓట్ బ్యాంకు కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతుంది. ఎందుకంటే చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకపోవటం వల్ల. పోటీ చేద్దామంటే ప్రాంతీయ పార్టీలు అడ్డు వస్తాయి, పొత్తు కదా, మరి వాళ్ళు ఆ స్థానం ఇస్తే తీసుకోవాలి, లేకపోతే లేదు. అందుకని ఈ బాధ లేకుండా దేశవ్యాప్తంగా ఒంటరిగా పోటీ చేసి మన బలాన్ని మనం నిరూపించుకుందాం. కాబట్టి ఎన్నికల తర్వాత పొత్తు పెట్టుకుందాం ఇండి కూటమిగా అనే దాన్ని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నట్టుగా తెలియవస్తున్న సమాచారం. అసలు ఈ ప్రాంతీయ పార్టీలు లేకుండా వెళ్ళిపోవాలి, బీజేపీ కాంగ్రెస్ మాత్రమే నిలవాలి. అప్పుడు బీజేపీ వ్యతిరేక ఓట్ బ్యాంక్ అంతా కాంగ్రెస్ వెనక్కే ర్యాలీ అవుద్ది. బీజేపీ మీద ఏదో ఒకనాడు జనాల కోపం వచ్చినప్పుడు మళ్ళీ కాంగ్రెస్కే ఓటేస్తారు అనేది కాంగ్రెస్ ఫిలాసఫీ. కాంగ్రెస్కి సహజంగా అధికారం ఎట్లా వస్తుందంటే, కాంగ్రెస్ మీద ప్రేమ కంటే కూడా అవతల వాళ్ళ మీద కోపంతో ఈజీగా వస్తూ ఉంటుంది. సో ఏదో ఒకనాడు బీజేపీ మీద కోపం వస్తే, మోడీ మీద కోపం వస్తే కాంగ్రెస్ మాత్రమే ఆప్షన్గా కనపడేటట్టు చేసుకోవాలి. అలా చేసుకోవాలంటే దేశవ్యాప్తంగా పోటీ చేయాలి. జాతీయ పార్టీ అనే దాన్ని మనం కాపాడుకోవాలి, ఆ పెద్దన పాత్రని కాపాడుకోవాలి అని ఆలోచిస్తుంది. దీని మీద కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి.